సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో సత్తా చాటి కేంద్రంలో బీజేపీకి తామే పోటీ అని నిరూపించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు మరో కొత్త ప్రయోగం చేయనుందా? సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోందా? సోనియా తెలంగాణలో పోటీ చేయడం ద్వారా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు హస్తం కైవసం కానున్నాయా? ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక సమరంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా బ్రేక్ వేసేందుకు విపక్షాలతో కలిసి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి విజయం సాధించాలంటే అందులో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మరింత శ్రమించాల్సి ఉంది. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీతో భారత్ న్యాయ్ యాత్రను చేపడుతోంది. ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సోనియా గాంధీ ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాది దక్షిణాది అనే తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓటు బ్యాంక్ ఉంటుంది. అయితే ఆ ఓటు బ్యాంక్ ఎన్నికల్లో సీట్లను కైవసం చేసుకునేలా పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో గ్రాఫ్ పెరుగుతోంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అదే సమయంలో ఇప్పటికే కొంతమేర బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ లోక్సభ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే కాంగ్రెస్ లక్ష్యం నెరవేరాలంటే సోనియా గాంధీ దక్షిణాది రాష్ట్రాల నుంచి లోక్సభకు పోటీ చేస్తే కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తోంది. ఇక తాజాగా జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది. గతంలో ఇందిరాగాంధీ మాదిరిగా ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. సోనియా ఎఫెక్ట్ ఒక్క తెలంగాణలోనే కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైన ఉంటుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. అందుకోసం సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దానిపై విశ్లేషణలు చేస్తున్నారు. తెలంగాణలోని 4 నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సోనియా తెలంగాణలో పోటీ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మల్కాజ్గిరి ఉండే ఛాన్స్ లేకపోలేదు. మల్కాజ్గిరి ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, మరోవైపు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సోనియా గెలుపు సునాయాసమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మల్కాజ్గిరి మినీ ఇండియా కావడంతో సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయాలని సూచిస్తుంది టీపీసీసీ. ఇక సోనియా పోటీ చేసేందుకు రెండో ఆప్షన్ మెదక్ నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచే ఇందిరా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు సోనియాని మెదక్ నుంచి బరిలో దింపితే ఈజీగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు. ఇందిరను ఓడించడమే లక్ష్యంగా 10 మంది హేమాహేమీలు బరిలోకి దిగినా మెదక్ ప్రజలు ఇందిరకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 2 లక్షల పైచిలకు మెజారిటీ కట్టబెట్టారు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న మెదక్ నుంచి తిరిగి సోనియా గాంధీని నిలబెట్టి తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవాలనుకుంటోంది కాంగ్రెస్. తెలంగాణలో సోనియా పోటీ చేసేందుకు మరో స్థానం కరీంనగర్ను చూపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్కు ఉన్న సెంటిమెంట్ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు, తెలంగాణ ఇచ్చిన లీడర్గా సోనియా గాంధీకి పేరుంది కనుక కరీంనగర్ నుంచి పోటీ చేసినా సోనియా గాంధీ సులభంగా గెలుపొందుతారని చెబుతున్నారు. పార్టీ శ్రేణులు దక్షిణ తెలంగాణపై మరింత పట్టు సాధించాలంటే అగ్రనాయకులు సోనియా గాంధీ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అందుకే కరీంనగర్ కూడా రాష్ట్ర నాయకత్వం జాబితాలో ఉంది. కరీంనగర్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సోనియాకు భారీ మెజారిటీ తప్పదని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విశ్వాసం.
ఇక సోనియా గాంధీ కోసం పరిశీలనలో ఉన్న మరో నియోజకవర్గం చేవెళ్ల. ఈ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలగం మెండుగా ఉంది. దీంట్లో హైదరాబాద్లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉండడం, పైగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్. సోనియా గాంధీ గనుక చేవెళ్ల నుంచి పోటీ చేస్తే మళ్లీ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని భావిస్తున్నారు. పైగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. బహుశా సోనియా గాంధీని చేవెళ్ల బరిలో దించే ఉద్దేశంతో ముందుగా ఈ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్ కు అప్పగించారనే టాక్ నడుస్తోంది. సోనియా గాంధీ గనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల లిస్టులో చేవెళ్లను కూడా చేర్చి చెబుతున్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఏఐసీసీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం సోనియా పోటీకి రంగం సిద్ధం చేయనుంది తెలంగాణ కాంగ్రెస్. ఒకవేళ సోనియా కనుక తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం తెలంగాణలోని ఇతర నియోజకవర్గాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై భారీగానే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కేంద్రంలో విపక్ష కూటమి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే పోటీ చేసిన సీట్లలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధిక స్థానాలను సాధించాల్సి ఉంటుంది. అందుకే సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా దక్షిణాదిలో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.